ప్రపంచం చెడుతో నిండిపోవడం. కాలక్రమేణా భూమిపై మనుషులు చాలా పెరిగారు, కానీ చాలామంది చెడుగా జీవించడం ప్రారంభించారు. దేవుడు దీనిని చూసి బాధపడ్డాడు. నీతిమంతుడు నోవాహ్. ఆ కాలంలో ఒక మంచి మనిషున్నాడు, నోవాహ్. అతను దేవుణ్ణి గౌరవించాడు. దేవుడు చెప్పిన దాన్ని వినేవాడు. అందుకే దేవుడు నోవాహ్ను ఎన్నుకున్నాడు. దేవుడు నోవాహ్కు చెప్పాడు, ఒక పెద్ద పడవ, ఆర్క్ నిర్మించు. ఆ పడవలో ఉండేవారు నోవాహ్, అతని భార్య, అతని 3 కుమారులు, వారి భార్యలు. నోవాహ్ కుమారులు షెమ్, హామ్, జేపెత్. జంతువులు పడవలోకి రావడం. దేవుడు ఇలా చెప్పాడు, ప్రతి జంతువు జాతి నుంచి జంటగా పడవలోకి తీసుకురా. పక్షులు, జంతువులు, ప్రాణులు అన్నీ. అలా అన్ని జంతువులు పడవలోకి వచ్చాయి. తరువాత భారీ వర్షం మొదలైంది. 40 రోజులు 40 రాత్రులు వర్షం పడింది. నీరు భూమి మొత్తం కప్పేసింది. కొండల కంటే ఎత్తుగా పెరిగింది. పడవ మాత్రమే నీటిపై తేలుతూ ఉంది. చాలా రోజుల తరువాత నీరు తగ్గింది. పడవ ఒక పర్వతంపై ఆగింది. నోవాహ్ బయటకు వచ్చిన తరువాత దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు, బలి అర్పించాడు. అప్పుడు దేవుడు ఒక ఇంద్రధనస్సు చూపించాడు. ఇది దేవుని వాగ్దానం గుర్తు. ఏమనంటే, ఇక మళ్ళీ ఇలాంటి వరదతో భూమిని నాశనం చెయ్యను. దేవునికి విధేయత చాలా ముఖ్యము. మంచి జీవితం గడిపేవారిని దేవుడు కాపాడుతాడు.